కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో వైసీపీ నేతల మధ్య వర్గపోరు తారాస్థాయికి చేరుకుంది. పార్లమెంటు సమన్వయకర్త, నియోజకవర్గం ఇన్ఛార్జి మధ్య రోజురోజుకు విభేదాలు రెట్టింపవుతున్నాయి. ఇన్ఛార్జి మార్పు జరిగాక వైసీపీ నాయకుల మధ్య ఆధిపత్యం పార్టీని డ్యామేజ్ చేస్తుంది. మరి వైసీపీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంది? కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గంపై వైసీపీ నాయకుడు చెన్నకేశవరెడ్డి ప్రభావం ఎంతో ఉంది. ఈ నియోజకవర్గం నుంచి 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఈ నియోజకవర్గంలో చేనేత సామాజిక వర్గం ఎక్కువ. వీరిని దృష్టిలో పెట్టుకుని వైసీపీ అధినేత జగన్ ఎంపీ అభ్యర్థిగా బుట్టా రేణుకను పోటీ చేయించి గెలిపించారు. ఆ తర్వాత బుట్టా రేణుక ఎమ్మిగనూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. ఆ దిశగా ప్రయత్నం కూడా చేశారు. అయితే 2019 ఎన్నికల సమయంలో వైఎస్ జగన్ చెన్నకేశవరెడ్డిని పోటీ చేయించాలని డిసైడ్ అయ్యారు. 2024 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా బుట్టా రేణుకకు జగన్ అవకాశం ఇచ్చారు. అయితే ఆ ఎన్నికల్లో పోటీ చేసి బుట్టా రేణుక ఓడిపోయారు. ఆ తర్వాత ఎమ్మిగనూరు నియోజకవర్గ సమన్వయకర్తగా కొనసాగారు. నియోజకవర్గంపై బుట్టా రేణుక పట్టు సాధించారు. వైసీపీ అంటే బుట్టా రేణుక అన్న రీతిలో రాజకీయం చేశారు. అయితే చెన్నకేశవరెడ్డి నియోజకవర్గంలో తన ప్రభావం కోల్పోయే అవకాశం ఉందని గ్రహించి ఆమెను తప్పించాలని ప్రయత్నాలు చేసిందట ఆ పార్టీ అధిష్టానం. తరచూ వైసీపీ కీలక నేతలను కలిసి నియోజకవర్గంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను వివరించి తమకు అవకాశం ఇవ్వాలని కోరుతూ వచ్చారు చెన్నకేశవరెడ్డి. మారుతున్న రాజకీయ పరిణామాలను పరిగణనలోకి తీసుకుని బుట్టా రేణుకను కర్నూలు పార్లమెంట్ సమన్వయకర్తగా నియమించి చెన్నకేశవరెడ్డి మనవడు రాజీవ్ రెడ్డిని ఎమ్మిగనూరు నియోజకవర్గం ఇన్ఛార్జిగా ప్రకటించారు. ఇక్కడే రాజకీయం పూర్తిగా మారిపోయింది. రాజీవ్ రెడ్డి తన నియోజకవర్గంపై పట్టు సాధించేందుకు విస్తృతంగా పర్యటిస్తూ ప్రతి కార్యక్రమంలో పాల్గొని అందరినీ కలుపుకుని వెళ్లేందుకు కృషి చేస్తున్నారు. పార్టీలోని అసమ్మతి నేతలతోనూ సమావేశమై తనకు సహకరించాలని కోరారు. మరోవైపు బుట్టా రేణుక కొద్ది రోజులు సైలెంట్గా ఉండి మళ్లీ ఎమ్మిగనూరులో పర్యటిస్తూ తన ప్రభావం పోకుండా జాగ్రత్త వహిస్తున్నారట. ఆదోని జిల్లా కోసం జేఏసీ చేస్తున్న దీక్షకు మద్దతుగా బుట్టా రేణుక భారీ వాహన ర్యాలీ నిర్వహించి దీక్షకు మద్దతు తెలిపారు. తన బలం నిరూపించుకోవడానికి వచ్చిన ఏ ఒక్క అవకాశం బుట్టా రేణుక వదులుకోవటం లేదట. కర్నూలులో జరిగిన నిరసన కార్యక్రమానికి రాజీవ్ రెడ్డి, బుట్టా రేణుక బల ప్రదర్శన నిర్వహించారని చెప్పొచ్చు. ఇటీవల జగన్ బర్త్డే సందర్భంగా నియోజకవర్గంలో ఇద్దరు నేతలు విడివిడిగా పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. వేడుకల్లో పాల్గొన్న బుట్టా రేణుక తన నుంచి నియోజకవర్గాన్ని ఎవ్వరూ విడదయ్యలేరని, జగనన్న చెప్పిన మాటకు కట్టుబడి పార్లమెంట్ సమన్వయకర్తగా ఉన్నానని, పరోక్షంగా నియోజకవర్గంలోనే రాజకీయం చేస్తానన్న విషయం చెప్పారు. నియోజకవర్గంలో ఈ ఇద్దరి మధ్య ఆధిపత్యం పార్టీ నాయకులను, కార్యకర్తలను గందరగోళానికి గురి చేస్తోందన్న వాదన బలంగా వినిపిస్తోంది. పార్టీ కార్యక్రమాల్లో ఎవరి తరపున పాల్గొనాలో, ఎవరు ఏం ఆశిస్తారోనన్న అయోమయంతో వైసీపీ శ్రేణులు ఇబ్బంది పడుతున్నారట. మరి బుట్టా రేణుక దూకుడుకు వైసీపీ అధిష్టానం బ్రేకులు వేస్తుందా? రాజీవ్ రెడ్డికి పార్టీ అధినేత అండగా నిలుస్తారా అన్నది $1 మిలియన్ ప్రశ్నగా మారిందట.